రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. స్వచ్ఛ సర్వేక్షణలో సిద్దిపేటకు క్లీన్ సిటీ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే అనుకున్న లక్ష్యాలు సాధ్యమవుతాయన్నారు. ఈ అవార్డును సిద్దిపేట ప్రజలకు అంకితం చేసిన హరీష్ రావు మున్సిపల్ కార్మికులను సన్మానించారు. 4477 మున్సిపాలిటీలు దేశంలో ఈ స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొన్నారు. 4477 మున్సిపాలిటీలు పాల్గొంటే ఈ దేశంలో మనది 9వ స్థానం, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం. 4477లో 9వ స్థానం. దక్షిణ భారతదేశం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఇందులో మన నంబర్ 1. గొప్ప అచీవ్మెంట్. ఇంత క్లీనెస్ట్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా ఈ అవార్డు అంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్న అభినందనకు మనం వచ్చుకోలేదు సార్. వాళ్ళు లేకపోయినా మన సిద్దిపేటలో మన గర్వకారణం దేశం గుర్తించింది. మనకు జాతీయ స్థాయిలో మనకు అవార్డు వచ్చింది. ఎందుకంటే ఇంత గొప్ప అవార్డు వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం. ఎన్నో సంక్రాంతి పండుగలు జరుపుకున్నంత సంతోషం నాకు ఈ అవార్డుతో కలిగింది. ఈరోజు మన సిద్దిపేటకు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే క్లీనెస్ట్ మున్సిపాలిటీ అవార్డు రావడం అనేది మనందరికీ గర్వకారణం. ఈ అవార్డు సిద్దిపేట ప్రజలకు, మా కార్మికులకు, మా కౌన్సిల్ సభ్యులకు అంకితం అని చెప్పి నేను మనం చేస్తాము. ఎందుకంటే ప్రజల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు. మీ అందరి మా కార్మికుల కృషి లేకుండా ఇది సాధ్యం కాదు.